దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 21. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ద్వితీయోపదేశకాండము 28:9. బెన్యామీను గోత్రం వారు కొందరు యెబూసీయులను యెరూషలేములో ఉండనిచ్చిరి. మొదట వారు దాసులుగానే జీవించిరి. క్రమేణా ఈ కొందరే బలమైన జనాంగమైరి. దావీదు అతనితోనున్న మనుషులు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఈ యెబూసీయులే వారిని హేళన చేసిరి. దావీదు వచ్చినని వినినప్పుడు ఎంతో తృణీకారంగా, దావీదు ఎవడు, ఒక గ్రుడ్డివాడు వెళ్ళి అతనితో యుద్ధం చేయగలడు అనిరి. యెరూషలేమునందు వారు ఎంత బలముగా స్థిరపడి ఉండిరనగా, వారు దైవజనుడైన దావీదును వెక్కిరించి ఎగతాళి చేసిరి. విశ్వాసులుగా నుండి మనం ఎన్నో విధములుగా నష్టపడుట చూచుట ఎంత విచారం. నేను నామకార్థ క్రైస్తవులతో కాదు, తిరిగి జన్మించి ఉన్నామని చెప్పుకుని వారితోనే మాట్లాడుచున్నాను. నిస్సందేహంగా ఒకప్పుడు వీరు గొప్ప సంతోషం, గొప్ప ఆసక్తి, గొప్ప సమాధానము, దేవుని వాక్యం కొరకైన గొప్ప ఆకలిని కలిగి ఉండిరి. ఇప్పుడైతే అంధకారము, అపజయము, ఓర్వలేనితనము, నిష్ఫలితం ఇటు వాటిలో పడి ఉన్నారు. ఏలనగా ఒక్కడేగాక అనేక మంది యెబూసీయులు వారి హృదయములలోను కుటుంబములలోనూ ప్రవేశించి ఉన్నారు. యెరూషలేము నుండి యెబూసీయులను దావీదు పారద్రోలుట సులభమైన కార్యం కాదు. దేవుడు తన స్వంత విధానంలో దావీదును సిద్ధపరచవలసి ఉండెను. మొట్టమొదట దాదాపు 8 సంవత్సరముల పాటు దేవుడు దావీదును సౌలు వలనేమి, అబ్షాలోము వలనేమి, ఇతరుల వలనేమి బాధాకరమైన శ్రమల గుండా వెళ్ళనిచ్చెను. తర్వాత హెబ్రోనుకు తీసుకొని వచ్చెను. అక్కడ 7.5 సంవత్సరములు ఉంచిన తర్వాతనే ఆయన దావీదును సియోనుకు తీసుకొని వచ్చెను. అప్పుడే యెబూసీయులను దావీదు తరుమగలిగెను. అటు తర్వాతనే పరలోక ఏర్పాటు బయలుపరచబడెను. తరువాత దేవాలయము కట్టబడెను. తరువాత దేవాలయము మహిమతో నిండెను. ప్రైజ్ ది లార్డ్.